హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగు మెథడాలజీ అండి. తెలుగు మెథడాలజీకి సంబంధించి తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ మీకు ఇంగ్లీష్కి, సైన్స్, సోషల్ అలాగే ప్రతి ఒక్కటి కూడా మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మెథడాలజీ వీడియోస్ వచ్చేసి మీకు తెలంగాణ వాళ్ళకైనా లేకపోతే ఏపీ వాళ్ళకైనా మెథడ్స్ అయితే ఒకలాగానే ఉంటాయండి. కాబట్టి ఎవరికైనా కూడా యూస్ఫుల్గానే ఉంటాయి. సో మనకు తెలుగు మెథడ్స్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. భాష సహజ వికాస పరిమాణ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తివాదం ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి స్వతః సిద్ధవాదం, ఆప్షన్ 2 వివక్ష ప్రేరణావాదం, ఆప్షన్ 3 క్రమ పరిమాణ వికాసవాదం, ఆప్షన్ 4 బహుభౌవాదం. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పేటటువంటి భాషోత్పత్తివాదం ఏది అనేసి అడిగారండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, క్రమ పరిణామ వికాసవాదం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్వశ్చన్ అయితే చూసుకోండి, భాష సహజ వికాస పరిమాణ క్రమంలో అనేసి ఇచ్చారు. సో మీరు ఆన్సర్ తెలియకపోయినా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేసి క్వశ్చన్ని 1కి 2 సార్లు చదవడం ద్వారా మీరు ఆన్సర్ అయితే ఈజీగా చేయొచ్చండి. మెథడ్స్ వచ్చేసి మీకు కంటెంట్ చదవడానికే టైం సరిపోతుంది కాబట్టి మెథడ్స్ అనేది ఎవరు కొంచెం నెగ్లెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో అలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ మీరు ప్రీవియస్గా జరిగినటువంటి ప్రాక్టీస్ పేపర్స్ కానీ అలాగే ఇలా క్వశ్చన్స్ కానీ 1కి 2 సార్లు అయితే చదవండి, మీకు ఆన్సర్ అయితే పెట్టడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో చూసారు కదా, భాష సహజ వికాస పరిమాణ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పేది ఏ వాదము? క్రమ పరిమాణ వికాసవాదం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి, విద్యార్థి తోటివారు, మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది సృజనాత్మకత, ఆప్షన్ 2 చదవటము రాయటము, ఆప్షన్ 3 స్వీయ రచన, ఆప్షన్ 4 ప్రశంస. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రశంస అండి. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఏమి తెలియకపోయినా సరే ఆన్సర్స్ అయితే క్వశ్చన్ చదవటం వల్ల పెట్టగలగచ్చండి. మీరు కొంచెము క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకుంటే రాయగలరు. తోటి మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేసి ఇచ్చారు. ఇక్కడ సృజనాత్మకత అంటే ఏంటి? వాళ్ళు ఏవైనా కొత్తగా అంటే వాళ్ళకై వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు కదా, దాన్ని సృజనాత్మకత అంటారు. కాకపోతే ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్తో అయితే మ్యాచ్ అయిందా? లేదు. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చదవటం రాయడం, ఇది అసలు కాదు. నెక్స్ట్ స్వీయ రచన అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి తను ఏమనుకుంటున్నాడో రాయటాన్ని స్వీయ రచన అంటారు. సో అదేనిచ్చారు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ప్రశంస. ఇలా మీరు మెథడాలజీకి సంబంధించిన ఆన్సర్స్ ఏమీ చదువుకోకుండా మెథడాలజీకి సంబంధించి వెళ్ళిన వాళ్ళు కూడా 2-3 బిట్స్ అయితే ఆన్సర్ చేయొచ్చండి. సో ఇలా మీరు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే వదలొద్దు. చదువుకోకపోయినా సరే మీరు ఒకసారి అయితే క్వశ్చన్ అయితే చదవండి. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడటాన్ని ఏమంటారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వేగోచ్చారణ, ఆప్షన్ 2 సమవేగ రాహిత్యము, ఆప్షన్ 3 వచ్చేసి సమస్వర రాహిత్యము, ఆప్షన్ 4 ధ్వనుల తారుమారు. సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ మనల్ని ఏమడిగారు? మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడినట్లు అంటే ఫస్ట్ గట్టిగా ప్రారంభించి లాస్ట్ పోయే కొద్దీ సన్నగా చెప్పుకుంటూ అంటే చిన్నగా స్వరాన్ని తగ్గించి పోతున్నాడు అనమాట. సో దీన్ని ఏమంటారు? వేగోచ్చారణ అంటే వేగంగా చెప్పటాన్ని వేగోచ్చారణ అంటారు.
సో ఇది కాదు. నెక్స్ట్ సమవేగ రాహిత్యం అంటే ఒకసారి వేగంగా ఒకసారి మళ్ళీ స్లోగా చెప్పడము, దాన్ని సమవేగ రాహిత్యం అంటారు. సో ఇది కూడా కాదు. సమస్వర రాహిత్యం అంటే స్వరము అంటే మనం మాట్లాడేటప్పుడు స్వరం, మనం మాట్లాడేదాన్ని అంట కదా స్వరము, సో దాన్ని తగ్గిస్తూ సమస్వర రాహిత్యము అంటే స్వరం అనేది తగ్గించడం పెంచడాన్ని సమస్వర రాహిత్యం అంటారు. సో ఇది కరెక్ట్. ధ్వనుల తారుమారు అంటే ఇక్కడ ధ్వనులు తారుమారు అయితే ఏం చేయలేదు కదా, సో ఇది కూడా కాదనమాట. సో ఇలా మీరు ఆన్సర్ అయితే ఈజీగా పెట్టచ్చండి. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడాన్ని ఏమంటాము? సమస్వర రాహిత్యము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విద్యార్థుల్లో స్వయం అభ్యాసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి. ఆప్షన్ ఫస్ట్ లోప నివారణ పద్ధతి, ఆప్షన్ 2 కృత్యధార పద్ధతి, ఆప్షన్ 3 పర్యవేక్షణ పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస పద్ధతి. దీంట్లో చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చారు? విద్యార్థుల్లో స్వయం అభ్యాసన శక్తి అంటే వాళ్ళు చదువుకోవాలి అనేటటువంటి శక్తిని ఎలా ఏ పద్ధతిలో మనము చేయగలమనేసి అడిగారు. లోప నివారణ అంటే వాళ్ళల్లో ఉండేటటువంటి లోపాలను సవరించడం వల్ల కానీ మనకేమైనా వాళ్ళు చదువుకుంటారా? లేదు. నెక్స్ట్ పర్యవేక్షణ పద్ధతి, వాళ్ళని పర్యవేక్షించడం వల్ల వాళ్ళు స్వయంగా అభ్యాసన అయితే చేస్తారా? లేదు. ఉపన్యాస పద్ధతి, మనం చెప్తూ ఉండడం వల్ల ఏమన్నా అభ్యాసన శక్తి అనేది అలవడుతుందా? అలవడదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ 2 కృత్యధార పద్ధతి అంటే ప్రాజెక్ట్ మెథడ్. విద్యార్థుల్లో స్వయం అభ్యాసన శక్తిని అలవడేలా చేసే పద్ధతి ఏది? కృత్యధార పద్ధతి. కృత్యధార పద్ధతి అంటే ఏంటండి? ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ బిట్ చూద్దాము. బోధన అభ్యాసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి లక్ష్యము, ఆప్షన్ 2 మూల్యాంకనము, ఆప్షన్ 3 పఠనము, ఆప్షన్ 4 స్పష్టీకరణము. సో ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుందండి. చూడండి, బోధన అభ్యాసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలు అని ఇచ్చారు. సో లక్ష్యం అంటే ఏంటి? మనకు ఫలితమా? కాదు. నెక్స్ట్ పఠనం అంటే ఏంటి? ఫలితం అయితే కాదు కదా, కాదు. స్పష్టీకరణ అంటే ఫలితమా? కాదు. మూల్యాంకనం అంటే మనకు బోధన అభ్యాసన ప్రక్రియల ద్వారా మనకు అన్ని జరిగిన బోధన అభ్యాసన ప్రక్రియ ద్వారా లభించేటటువంటి ఫలితాలను లెక్కించేదాన్ని ఏమంటాము? మూల్యాంకనం అంటారు. లక్ష్యం అంటే కాదండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూల్యాంకనం. నెక్స్ట్, వ్యాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి లేఖనము, ఆప్షన్ 2 పఠనము, ఆప్షన్ 3 భాషణము, ఆప్షన్ 4 శ్రవణం అనేసి ఇచ్చారు. సో మనకు భాషకు లిపిని కల్పించడం, లిపి అంటే ఏంటండి? రాయటాన్ని ఏమంటాము? లేఖనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లేఖనం అండి. పఠనం అంటే చదవటము, భాషణం అంటే ఏంటండి? మాట్లాడము, శ్రవణం అంటే ఏంటి? వినటము. సో ఇది కాదు. లిపిని కల్పించడాన్ని ఏమంటాము? లేఖనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రవ్య బోధన అభ్యాసన ఉపకరణం. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సంగీత వాయిద్యం, ఆప్షన్ 2 టీవీ, ఆప్షన్ 3 కంప్యూటర్, ఆప్షన్ 4 చార్టులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సంగీత వాయిద్యం అండి. మనకు బోధనాభ్యాసన పరికరాల్లో ఉండేటి 3 రకాలు ఉంటాయి. అది వచ్చేసి మనకు దృశ్య బోధనాభ్యాసము, తర్వాత శ్రవణ బోధనాభ్యాసము, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి దృశ్య శ్రవణ బోధన అభ్యాసనము. సో వీటిల్లో మనల్ని ఏమడిగారు? ఇక్కడ శ్రవ్య బోధన అభ్యాసనం. ఓన్లీ మనం వినటం ద్వారానే మాత్రమే నేర్చుకునేది ఏది అంటే సంగీత వాయిద్యం. ఇక్కడ మనకు టీవీ కానీ కంప్యూటర్స్, చార్టులు ఇవన్నీ వచ్చేసి మనకు దృశ్య శ్రవణ బోధన ఉపకరణాలు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. శ్రవ్య బోధన అభ్యాసన ఉపకరణం ఏది అంటే సంగీత వాయిద్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి బోధనేతర కార్యక్రమాలు, ఆప్షన్ 2 సహపాఠ్యాంశాలు, ఆప్షన్ 3 సామర్థ్యాధారిత కార్యక్రమాలు, ఆప్షన్ 4 మదింపు లక్షణాలు.
సో ఇక్కడ మనకు వచ్చేసి క్వశ్చన్ నీతి విద్య అండి. నీతి విద్య అలాగే ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి ఏంటివి అనేసి అడగడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇవి సహపాఠ్యాంశాలు. మనకు పాఠ్యాంశాలతో పాటు అంటే మనకు క్లాస్ రూమ్లో లెసన్లతో పాటు అలాగే మనకు నీతి విలువలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఇది ఏంటిది అంటే నీతి విద్య అలాగే ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి ఏంటివి అంటే సహపాఠ్య అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద్రావిడ భాషకు సహజమైన టా, డా, అలా అనే అక్షరాలు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కంట్యాలు, ఆప్షన్ 2 తాళవ్యాలు, ఆప్షన్ 3 వచ్చేసి మూర్ధన్యాలు, ఆప్షన్ 4 ఓష్ట్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వీటిని ఏమంటారు అంటే మూర్ధన్యాలు అనేసి పిలుస్తారండి. టా, డా అలాగే ఇక్కడ లా, అనా కూడా అండి. అనాని కూడా మనము మూర్ధన్యాలు అనేసి పిలుస్తాము. కంఠ్యములు అని వేటిని పిలుస్తారు అంటే కంఠ్యాలు అంటే ఏమేమి వస్తాయండి మనకు ఖ, ఖ, గా, గా అలాగే హ ఇవన్నీ వచ్చేసి కంఠ్యాలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ తాళవ్యాలు అంటే ఏంటండి దవడల సహాయంతో పలుకబడిన వాటిని మనము తాళవ్యాలు అనేసి పిలుస్తాము. సో మనకు ఈ తాళవ్యాలు అంటే ఏమేమి వస్తాయండి? తాళవ్యాల కిందికి వచ్చేసి చ, ఛ, జ, జ ఇవి మనకు తాళవ్యాల కింద వస్తాయి. నెక్స్ట్ మూర్ధన్యాలు అంటే మనకు తెలుసు కదా టా, డా, అలా, నా కూడా మనకు మూర్ధన్యాల కింద వస్తుంది. నెక్స్ట్ ఓష్ట్యాలు అంటే ఏంటండి పెదవుల సహాయంతో పలుకబడే వాటిని ఓష్ట్యాలు అని పిలుస్తాము. మనకు ఓష్ట్యాల కింద ఏమొస్తాయి? పా, పా, బా, భా, మా ఇవన్నీ మనకు ఓష్ట్యాలు అనేసి పిలుస్తారండి. సో కాబట్టి ఇక్కడ కంఠ్యాలు అంటే కంఠం నుండి పుట్టినవి. కాక, గాగా, హాలను వచ్చేసి మనం కంఠ్యాలు అని పిలుస్తాము. తాళవ్యాలు అంటే దవడలండి. దవడల సహాయంతో పలకబడేవి ఏంటి? ఛాఛ, జాజా, జ్ఞ అవి. నెక్స్ట్ మూర్ధన్యాల కింద టా, డా, అలా అలాగే నా అనే అక్షరాలను మనము మూర్ధన్యాల కింద చెప్తాము. నెక్స్ట్ ఓష్ట్యాలు అంటే మనకు పెదాల సహాయంతో పలుకబడేటివండి. అవేంటి? పాప, బాబా, మా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నారు, మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించేటటువంటి భాషా వ్యవహార రూపం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గ్రాంధిక భాష, ఆప్షన్ 2 మాతృభాష, ఆప్షన్ 3 మాండలిక భాష, ఆప్షన్ 4 వ్యవహార భాష. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాండలిక భాష అని. ఎందుకంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఇక్కడ మనకు నిర్దిష్టంగా ఒక ప్రాంతంలో మాత్రమే మాట్లాడబడేటటువంటి భాషను ఏమని పిలుస్తారు అంటే మాండలిక భాష. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి ఒక తరగతి నుండి మరొక తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరానికి కనీసం నేర్చుకోవాల్సిన సామర్థ్యాలను సూచించేది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కనీస అభ్యాసన స్థాయి, ఆప్షన్ 2 విద్యలో నాణ్యత, ఆప్షన్ 3 భాషా లక్ష్యాలు, ఆప్షన్ 4 విద్యాదర్శిని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. కనీస అభ్యాసన స్థాయి అనేది ఉండాలన్నమాట. విద్యార్థి వచ్చేసి ఒక తరగతి నుంచి మరొక తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు అంటే ఆ క్లాస్లో అతనికి ఎలాంటి సామర్థ్యాలు ఉండాలంటే కనీసం అభ్యసించేటటువంటి స్థాయి అయినా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే అది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పదజాలము, ఆప్షన్ 2 ప్రశంస, ఆప్షన్ 3 స్వీయ రచన, ఆప్షన్ 4 సృజనాత్మకత. సో ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చారండి విషయాన్ని సొంత మాటల్లో రాయటాన్ని ఏమంటామండి? స్వీయ రచన అనేసి చెప్తాము. కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్వీయ రచన. విద్యార్థి తాను నేర్చుకునేటటువంటి విషయాన్ని సొంత మాటల్లో రాసినట్లయితే దాన్ని ఏమంటాము? స్వీయ రచన.
సో ఇవి వచ్చేసి మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.